భద్రాచలం విలీన గ్రామాల సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు విభజన సమస్యలపై ఆరున సమావేశం అవుతుండటంతో పాత వివాదం కొత్తగా చర్చకొస్తుంది. విలీన పంచాయతీలపై చొరవ తీసుకొని మళ్లీ తెలంగాణలో కలపాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి తుమ్మల. ఏపీలో విలీనమైన గ్రామాలను మళ్లీ వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా? ఆ పల్లెలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి? రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని 7 మండలాలు విలీనమయ్యాయి. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీలో విలీనమయ్యాయి. శ్రీరాముడు కొలువైన రామాలయంతో టెంపుల్ టౌన్గా ఉంది భద్రాచలం. భద్రాచలం పట్టణం మినహా శివారు ప్రాంతం నుంచి మండలమంతా ఏపీలో విలీనం కావడంతో చివరికి డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేదు. భద్రాచలం నుంచి చెర్ల ప్రధాన రహదారిలో ఎటపాక ఆంధ్రాలో కలవడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు ఎదుర్కొంటున్నారు. విలీన గ్రామాల వల్ల ఏపీ మీదుగా రాకపోకల్లో సాంకేతిక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. భద్రాచలం రామాలయం భూములు పురుషోత్తపట్టణంలో ఉండడంతో భూములపై ఆలయ అధికారుల పర్యవేక్షణకు పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామ పంచాయతీల ప్రజలు తమను తిరిగి తెలంగాణలో కలపాలంటూ పంచాయతీల్లో తీర్మానాలు చేశారు. ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని భౌగోళికపరమైన విభజనతో ఇబ్బందులు పడుతున్న 5 గ్రామ పంచాయతీలను 2 ముఖ్యమంత్రులు పరిపాలనా సౌలభ్యం, ప్రజా సంక్షేమం కోసం భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. తమ గ్రామాలను తెలంగాణలో కలిపేలా సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని ఆ 5 పంచాయతీలకు చెందిన పలువురు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకులపాడు, కన్నాయిగూడెం పంచాయతీలు భద్రాచలం డివిజన్లో అంతర్భాగంగా ఉండేవి. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో స్థానికుల అభిప్రాయాలు సేకరించకుండానే ఈ గ్రామాల్ని ఏపీలో కలిపారు. పోలవరం ముంపు గ్రామాలు కాకపోయినా వీటిని ఆంధ్రాలో విలీనం చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామాల విలీనంతో భద్రాచలం తీవ్రంగా నష్టపోయింది. పట్టణ విస్తరణకు అవకాశం ఉన్న భూభాగం ఏపీలోకి వెళ్లడంతో భద్రాచలం అభివృద్ధి కుంటుపడింది. పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా 3 రాష్ట్రాల గిరిజనులకు వ్యాపార కేంద్రంగా ఉండడంతో భద్రాచలం జనాభా నానాటికి పెరుగుతోంది. అనధికార లెక్కల ప్రకారం ఇప్పటికే పట్టణ జనాభా 1,00,000 దాటింది. దీంతో నివాసాలకు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన స్థలం లేకపోవడంతో ఈ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని స్థానికులు అప్పటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. భద్రాచలం దేవస్థానానికి చెందిన సుమారు 900 ఎకరాల భూమి పురుషోత్తపట్నంలోనే ఉంది. దీంతో రామాలయ అభివృద్ధి పనులకు కూడా ఆటంకం కలుగుతోంది. విలీన గ్రామాల ప్రజలు మళ్లీ తమను తెలంగాణలో కలపాలని 10 ఏళ్లుగా అధికారులకు, తెలంగాణ ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తూనే వస్తున్నారు. రాస్తారోకోలు, మానవహారాలు, బంద్లతో నిరసన తెలిపారు. ఎన్నికల వేళ కూడా ఈ అంశం అన్ని పార్టీలకు అస్త్రంగా మారింది. మళ్లీ గోదావరి వరదల సీజన్ వచ్చింది. ఏపీలోని జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో అంత దూరం వెళ్లలేకపోతున్నామని అంటున్నారు విలీన గ్రామాల ప్రజలు. రాష్ట్రాలు వేరు కావడంతో పిల్లల చదువులు, ఉద్యోగాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. 2 సీఎంల కీలక భేటీలో విలీన గ్రామాల ప్రజలకు భరోసా దొరుకుతోందా మరి?